హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'యుద్ధకాండ చాప్టర్ 2' కన్నడ హీరో అజయ్ రావు హీరోగా ఏప్రిల్‌లో థియేటర్‌లో రిలీజ్ అయిన ఈ కన్నడ మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ ఇస్తున్న వారందరికీ థ్యాంక్ యూ భయ్యా. ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. రన్ టైమ్ 2 అవర్స్ 24 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే నచ్చింది భయ్యా. మంచి గ్రిప్పింగ్ కథనంతో తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని పెంచేలా సాగే ప్రతి సీను ఎంగేజ్ చేస్తుందని చెప్పొచ్చు. ఇంకా ప్లాట్ విషయానికొస్తే మూవీ స్టార్టింగ్‌లోనే నివేదిత అనే మహిళ తనకు జరిగిన అన్యాయానికి గాను ఒక వ్యక్తిని కోర్టు ముందర అందరూ చూస్తుండగానే అతన్ని కాల్చి చంపుతుంది. అందరి కళ్ళ ముందు హత్య చేసిన ఆ మహిళ తరపున వాదించడానికి ఏ లాయరు ముందుకు రాడు. మరి ఆమె తరపున వాదించేందుకు సిద్ధమైన ఒక మామూలు జూనియర్ లాయర్ సిటీలోనే ఒక టాప్ క్రిమినల్ లాయర్‌ని ఎలా ఎదుర్కొన్నాడో, మరి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఏంటి? ఆమెకు న్యాయం జరిగిందా లేదా అనేది స్టోరీ. ఏ మూవీలోనైనా అపరాధికి శిక్ష పడడం మూవీలో ఆఖరిలో చూస్తాం. కానీ ఈ మూవీలో అపరాధికి మూవీ స్టార్టింగ్‌లోనే శిక్ష పడుతుంది. ఇదొక పాయింట్ డిఫరెంట్‌గా అనిపించింది భయ్యా. మూవీ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఒక చిన్న లవ్ స్టోరీతో బావుంటుంది. ఎప్పుడైతే మెయిన్ పాయింట్‌లోకి ఎంటర్ అవుతామో అక్కడి నుండి మూవీ ఎమోషనల్ వేలో కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఇంటర్వెల్ తర్వాత నుండి కోర్ట్ రూమ్ డ్రామా మూవీని ఎంగేజ్ చేస్తుందని చెప్పొచ్చు. న్యాయస్థానం చట్టాల్లోని పలు కోణాలు, కథలోని మలుపులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతాయి. క్లైమాక్స్ బావుంది. క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్‌గా అనిపించాయి. తెలుగు డబ్బింగ్ బావుంది. ఈ మూవీలో ముఖ్యంగా హీరో నటన చాలా బాగా అనిపించింది భయ్యా. ఒకవైపు మంచి కామెడీతో పాటు మరోవైపు ఎమోషనల్ వేలో చేసే యాక్టింగ్ బావుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. ఓవరాల్‌గా మూవీ నాకైతే నచ్చింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.